హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిటీలో రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం. మనము వాస్తవానికి ఇక్కడి వరకు కూడా మనకు ట్రాక్ నిర్మాణం అనేది కంప్లీట్ అయింది. కానీ ఇక్కడ నుండి ముంగటికి ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో నేను కంటిన్యూగా చూపెట్టబోతున్నాను. మనకు ఎక్కడి వరకు వీలైతే అక్కడ వరకు మనం వీడియో చేద్దాం. ఈరోజు ఇక్కడైతే ట్రాక్ ఓన్లీ సింగిల్ లైన్ వచ్చింది. ఇక్కడ నాకు తెలిసి మేబీ ఇది కంప్లీట్ అయిన తర్వాత డబుల్ ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. తెలియదు చేస్తారు కావచ్చు, అందుకే ఈ ప్లేస్ పెట్టారనుకుంటా. సరే, మనకు ఈ ప్లాట్ఫామ్ ఏరియా అవుతుందో అంత మేర మనకు ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. సరే, ముందుకెళ్దాం. ఇట్లే ముందుకెళ్దాం. ఇక్కడ నుండి ఈ కంటిన్యూగా ఎక్కడి వరకు ఎట్లాంటి అప్డేట్ ఉంది అనేది మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. ఇది ఎండింగ్ పాయింట్. ఇది మన చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్కి వాస్తవానికి ఈ ప్లాట్ఫామ్ వరకు కూడా మొత్తం కంప్లీట్ అయినట్టుంది. సరే, ఇది ఒకటి సపరేట్ ఒక వీడియో తీసుకుంటాను. అది తర్వాత ఒక వీడియో తీసుకుంటా. రైట్, ఇక్కడ నుండి అయితే మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయన్నది చూసుకుందాం. ఇక్కడ మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనం ఇటు బసోపూర్ వెళ్తాం. ఓకే, ఇక్కడైతే కొంచెం ఇంకా హైట్ లెవెల్స్ వస్తుంది కావచ్చు. ఈ సైడ్కి అయితే ఇవన్నీ మన రాళ్ళ తట్టి వేరుస్తుంది. ఇది ఎందుకంటే కుంగకుండా ఉండడానికి. ఇటైతే మధ్యలో చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఇది సపరేట్గా ఆ అప్డేట్ ఏదో రైల్వే స్టేషన్ సంబంధించిన అప్డేట్ అండ్ ఇంకా మిగతావి ఏమేమవుతున్నాయో నెక్స్ట్ ఒక వీడియోలో నెక్స్ట్ అంటే తర్వాత ఒక వీడియోలో మాత్రం క్లారిటీగా చూపెడతా. ఇక్కడైతే వర్క్ అయితే ఇట్లా ఉంది. ఈ బ్రిడ్జ్ పైన అయితే వర్క్ ఇట్లా ఉంది. అలాంటి కింద మనకు బ్రిడ్జ్ వచ్చింది. ఇక్కడైతే వాస్తవానికి ఫస్ట్ హైట్ సైడ్ చేసి పెట్టినట్టున్నారు. ఈ ప్లేస్లో మనకి కొండ గుట్టలాగా ఇదంతా కట్ చేసారు కదా. దీన్ని మొత్తం రాళ్ళు మొత్తం బండనే ఉంది ఇదంతా. కానీ కొంచెం ముందుకు అంటే మన రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు ఇంకా హైట్ లేవాలి అంతే. ఇక్కడ హైట్ లేస్తే సెట్ అయిపోతుంది. ఇక్కడ లెవెలింగ్ కూడా సెట్ అయిపోతుంది. ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో మాత్రం డబుల్ లైన్ కాబోతుంది. 100% డబుల్ లైన్ కాబోతుంది. ఎందుకంటే మిగతా ప్లేస్లో అంటాడు మన సిద్దిపేట సైడ్ చూసుకుంటే అక్కడికన్నా ఇక్కడైతే మన వెడల్పులో మాత్రం ఎక్కువ ఉంది. ఇది వెడల్పు అయితే ఎక్కువ ఉంది. నాకు తెలిసి ఫ్యూచర్ 100% ఇది డబుల్ లైన్ అవుతుంది. వాస్తవానికి ముందస్తుగా మనకు అటు కూడా ఏదే రేంజ్లో తీసుకుంటే ఏం కాకపోయేది. మన సిద్దిపేట సైడ్ కూడా ఇట్లే ఎక్కువ తీసుకుంటే అయిపోయేది బాగుండేది. ఎందుకంటే డబుల్ లైన్ వస్తే ఇబ్బంది కాకుండా ఉండడానికి. ఇక సరే, ఎట్లా రైతులు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది రైతు ఎక్కడైనా ఇబ్బంది పడేది ల్యాండ్లు ఇవ్వడానికి కూడా. కానీ కొంచెం అమౌంట్ ఎక్కువ వేసి ఇస్తే బాగుండేది. ఇక్కడైతే దాదాపు లెవెలింగ్ ఒక కొలికి వచ్చినట్టుగానే కనబడుతుంది. మరి ఇంకేమన్నా తర్వాత ఏమన్నా మట్టి వేయడం కానీ తీయడం అయితే ఏముండదు. కానీ వేస్తారు ఇక అంతే. ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ కట్టినట్టున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో కట్టినా ఈ మొదలు కట్టే తెలియదు. కానీ ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ కట్టినట్టున్నారు. కొంచెం వెడల్పు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం వెడల్పు చేయాల్సి వస్తుంది. వెహికల్స్ అన్నీ మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ నువ్వు చూస్తే మనకు స్విచ్లే కనబడుతుంది చూడాలి. మళ్ళీ డౌన్ అవుతుంది. ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ వరకు ఒకటి పెండింగ్ ఉన్నట్టుగా ఉంది. ముందుకి మనకు ఒకటి బ్రిడ్జ్ వరకు కూడా పెండింగ్ ఉంది. ఇది ఇంతకుముందు అయితే మొత్తం స్టార్ట్ ఏం లేకుండే, కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు. దాన్ని స్టార్ట్ అయిందంటే ఫటాఫట్లు ఇవ్వడం. ఇంకా వాస్తవానికి నాకు తెలిసి బాలమల్లపల్లి రైల్వే స్టేషన్ వరకు ట్రాక్ అయితే అయింది కదా. ఇది కంప్లీట్గా అక్కడ వరకు ట్రయల్ రన్ చేసి మళ్ళీ అక్కడ వరకు రైలు ఒకవేళ నడిపిస్తుండొచ్చు, చెప్పలేము అది. కానీ తొందరగా అతి త్వరలోనే అసలు మన రైల్వే
ఇక్కడ వరకు మన కనీసం గుర్రాలగొంద రైల్వే స్టేషన్ వరకు కానీ లేకుంటే చిన్నలింగపూర్ రైల్వే స్టేషన్ వరకు కానీ వస్తే బాగుండదు అనుకుంటున్నాను. ఇక సిరిసిల్ల కంప్లీట్ అయ్యాక మరి ఇస్తారా అయ్యారా తెలియదు. ఇక్కడైతే కొన్ని వర్క్లు అయితే పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ రాబోయేది కూడా రైనీ సీజన్. మరి ఆ రైనీ సీజన్లో కొంతవరకు అయితే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే వాటర్ రావడం కానీ పనులకు కొంచెం ఇబ్బంది కలుగుడు కానీ అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి. అట్లా ఇక్కడికి మట్టి అయినాక తెస్తారు కానీ బాగానే వస్తుంది, మట్టి బాగానే వస్తుంది. హైట్ అయితే బాగానే చేస్తుంది. మనకు చూస్తుందో సిరిసిల్ల మనం డౌన్ దిగేటప్పుడు అన్నా కదా, సిరిసిల్ల విలేజ్ అయితే కనబడుతుంది, మనకి మంచిగా కనబడుతుంది. కానీ ఇప్పుడు కనబడుతుండొచ్చు కదా, హెవీ జూమ్ చేసినది మంచిగా కనబడుతుంది సిరిసిల్ల విలేజ్. ఏర్పడలే కానీ ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో ఆ బ్రిడ్జిలు ఆడకొట్టి ఉండడు. ఆ బ్రిడ్జిలో కంటే చాలా లేట్ అయినట్టుంది. అసలు వాస్తవానికి వర్క్ లేట్ అయినట్టుంది. ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ నడుస్తుంది. నాకు ఇది చూస్తూ ఉంటే ఇంకో కొత్త వింత కనబడుతుంది, ముందుకు ఇంకా వింత కనబడుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ ప్లేస్ ఈ దగ్గరనే ఇప్పుడు మనకు దగ్గర చూడండి, దగ్గర ఒక 3 పెద్ద బ్రిడ్జిలు ఉన్నాయి వాస్తవానికి. ఇక్కడ మళ్ళీ వెడల్పులో రావాలి, బాగా చాలా వెడల్పులో రావాలి ఈ బ్రిడ్జిలు అనేవి. కొంచెం ఎట్లా టైం పట్టేట్టుంది, చాలా టైం పట్టేట్టుంది. ఇది దగ్గర మనం అంకుశాపూర్ దగ్గర దాకా వచ్చినాం అనుకుంటున్నా. ఇవన్నీ చిన్న పనులు అయితే పెండింగ్లోనే ఉన్నాయి. వాస్తవానికి అయితే మట్టి అయితే వచ్చి దాదాపు ఒక లెవెల్ సెట్ చేసినట్టున్నారు. దాన్ని కొంచెం హైట్ లేదు, బాగా హైట్ ఉంది, చాలా అంటే చాలా హైట్ ఉంది ఇదంతా. ఓకే, ఇక్కడ ఒక మన అంకుశాపూర్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది ఒక లెవెల్కి వచ్చినట్టు దాదాపుగా. అంటే ఇక్కడ చిన్న వస్తుంది ఇది, ఓన్లీ దీని మందం పెట్టేసి మళ్ళీ పైనకి వెళ్ళి మట్టి వేస్తారు కావచ్చు. ఇది ఒకటే నాకు కొంచెం తేడా కొడుతుంది. అంటే ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది కొంచెం మనకు ఇప్పుడైతే అర్థమవుతలేదు. ఇది హైట్ అయితే మామూలుగా రాదు ఇక్కడ మరి ఈ ప్లేస్లో అయితే. ఇటు అంకుశాపూర్ వెళ్ళే రోడ్ ఇది అంకుశాపూర్ వెళ్ళొచ్చు. అంటే ఇది కట్టాలి, బ్రిడ్జ్ కట్టాలి, మళ్ళీ ఈ ప్లేస్ అవుతుందో ఈ ప్లేస్లో మళ్ళీ మట్టి పోయాలి. చాలానే టైం పట్టేట్టుంది. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. మనము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మనం ఈ ప్లేస్కి చూసుకున్నట్టయితే సిరిసిల్ల మాత్రం చాలా దగ్గరగా కనబడుతుంది, కానీ చూడడానికి అయితే ఇట్లా విలేజ్ మొత్తం కనబడుతుంది. కానీ కొంచెం మనం ఇక నడుస్తూ ఉన్న కొద్దీ మళ్ళీ దూరం అవుతా ఉంటుంది. మనం వెహికల్స్ మామూలుగా స్పీడ్ లేవు. ఇది యొక్క బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ అవ్వాలి. బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇదంతా దీని హైట్ మట్టి పోయాలి. ఇంకా పైన కూడా ఇంకేమైనా స్లాబ్ లాంటివి వస్తాయి కావచ్చు, స్లాబ్ లాంటిది వస్తుంది కావచ్చు. ఇంకా అని కొంతవరకు చాలా వరకు పెండింగ్ ఉన్నట్టే. ఓకే, ఇంతవరకు వీడియో క్లోజ్ చేద్దాం అనుకున్నాను కానీ క్లోజ్ చేయలేదు. చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చేయలేదు. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే రైట్, బాయ్.